వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మీకు స్క్రీన్లో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు అశ్విని థాపా. ఇతను స్కూల్ విద్యార్థుల కోసం, పిల్లల కోసం ఎంత గొప్ప పని చేశాడో ఈ వీడియోలో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం. ఈ అశ్విని థాపా ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉన్నాడు. రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే సిక్కిం రాష్ట్రంలోని ఒక మారుమూల గ్రామం, ఒక కుగ్రామంలో ఆ స్కూల్లో విద్యార్థులు అందరూ చిన్నపిల్లలే, ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారంటే సరైనటువంటి వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ దీనస్థితిని చూసి, విద్యార్థులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయాడు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటంటే, ఒక మౌంటైన్ గైడ్ చేసేటువంటి ఒక వ్యక్తి తన ట్రెక్కింగ్ను కూడా పూర్తిగా వదిలేసుకొని ఆ కుగ్రామంలో ఉన్నటువంటి రైతు కూలీల పిల్లల కోసం తన ఇంటినే స్కూల్గా మార్చేశాడనమాట ఆ వ్యక్తి. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ ఇంట్లో స్కూల్గా మార్చుకొని చదువుకుంటున్నటువంటి పిల్లలు వీళ్ళు మనకి అసలు స్కూల్కి వెళ్తామనే ఆలోచన లేదు. అక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు, ఈ చదువుకునే పిల్లలు కూడా స్కూల్ ముఖం చూస్తామన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే స్కూల్కి పోవాలంటే చాలా దూరం పోవాలి, ఏం పంపిస్తామలే అనుకున్నటువంటి దీనస్థితి, దుర్భర పరిస్థితి ఆ గ్రామంలో. దీన్ని చూసే ఆ గైడ్ ఎవరైతే ఉన్నారో ఇంటిని స్కూల్గా మార్చినటువంటి వ్యక్తి, అతను ఇది ఆలోచించి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలనే ఉద్దేశంతో తన ఇంటినే దానం చేశాడు, ఇక్కడ స్కూల్ పెట్టుకోండి. అయితే స్కూల్లో మరి టీచర్స్ ఉండాలిగా, టీచర్ చెప్పాలి కదా, అతనికి వచ్చింది అదో అతను నేర్పిస్తూ ఉన్నాడు. కానీ స్కూల్లో సరైనటువంటి టీచర్ లేరు. సో ఈ అశ్విని థాపా ఆ స్కూల్లో ఉన్న పరిస్థితి ఫోన్లో చూశాడు కదా, రీల్స్లో చూశాడు కదా, వెంటనే అక్కడికి వెళ్ళిపోయాడు. వాలంటరీగా స్వచ్ఛందంగా అతను పాఠాలు చెప్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే తెలిసింది ఏంటంటే, స్కూల్ అయితే కనిపిస్తుంది కానీ అందులో పిల్లలు 21 మంది ఉన్నారు, కానీ సరైన వసతులు లేవండి. స్కూల్ కూడా చాలా, భవనం కూడా కొంచెం పురాతనంగా ఉంది, సరైన మార్గం లేదు, పిల్లలు రావడానికి పోవడానికి, తాగటానికి మంచినీళ్ళు కూడా లేవు. చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వెంటనే ఏం చేశారంటే, ఇతను మ్యాథ్స్ చెప్తున్నాడు, గణితం బోధిస్తూ ఉన్నాడు. ఆ పిల్లలకి బోధిస్తూ రోజు రీల్స్ చేశాడండి. అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు ఈ స్కూల్లో పిల్లలు ఇంత ఇబ్బంది పడుతున్నారని నాకు రీల్స్లోనే తెలిసింది కదా, నేను ఇక్కడ పాఠాలు చెప్తూ వీళ్ళకి నేను కూడా రీల్స్ చేస్తే ఇక్కడ స్కూల్లో ఎంత కష్టపడతా ఉన్నారు, ఇక్కడ తాగడానికి వాటర్ కూడా లేవు, ఎందుకు ఎవరు ఇక్కడ సాయం చేయట్లేదు, ఈ ఊరి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అన్న మోడల్లో ప్రతిరోజు వాళ్ళకి మ్యాథ్స్ క్లాస్ చెప్పడం, వాళ్ళకి లెక్కలు ఎక్కాలు అన్నీ చెప్పడం, తర్వాత రీల్స్ చేయటం, రీల్స్ చేసి అక్కడ పరిస్థితిని చెప్పడం, ఆ పిల్లల సందడిని రీల్స్లో పెట్టడం, అతను చెప్పే క్లాసుని రీల్స్ రూపంలో పెట్టడం, వరుసగా 4 రోజుల పాటు ఇదే పని. అక్కడ వాళ్ళ క్లాసులు చెప్పడం, రీల్స్ చేయటం, ఇదంతా చేస్తుండగా వైరల్ అయిపోయిందండి. ఒక్కసారిగా అందరూ బాగా చూడటం మొదలుపెట్టారు. ఈ కుగ్రామంలో స్కూల్ ఏ విధంగా వచ్చింది, అక్కడ అతను ఏ విధంగా పాఠాలు చెప్తా ఉన్నాడు, స్కూల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. అతను రిక్వెస్ట్ చేశాడు, ఇక్కడ ప్రభుత్వాలు ఏమో సరిగా పట్టించుకోవట్లేదు, ఎవరైనా సాయం చేయండి, ఈ స్కూల్ బాగు చేద్దాం అని అతను ఒక పిలుపిచ్చాడు. వెంటనే ఈ ఈ రీల్స్ చూసినటువంటి వాళ్ళందరూ కూడా సాయం చేయటం మొదలుపెట్టారు. కొన్ని లక్షలు, మీరు నమ్మరు, కొన్ని లక్షల రూపాయలు ఈ స్కూల్ బాగు కోసం నెటిజన్లు ఇచ్చారు. వీడియోలు చూసిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఆ వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ ఆ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాడు, స్కూల్ కోసం ఖర్చు పెట్టాడు. అక్కడ ఒక ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ని ఏర్పాటు చేశాడు. అక్కడ కూర్చోవడానికి సరైనటువంటి ఫర్నిచర్ లేకపోతే వాటిని క్రియేట్ చేశాడు, మంచినీళ్ళు కల్పించాడు, అక్కడ ఒక చిన్న పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. వచ్చినటువంటి డబ్బుని స్కూల్ కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. చూసారా, ఇతను రీల్ ద్వారా అక్కడికి వచ్చి విద్యార్థులకు పాఠాలు చెప్పాడు, మళ్ళీ అదే రీల్ ద్వారా ఆ స్కూల్ని బాగు చేశాడు. కొన్నిసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయనివి, పెద్ద పెద్ద స్వచ్ఛంద సంస్థలు కూడా చేయలేని పని, ఇలాంటి గొప్ప పని ఒక వ్యక్తి చేశాడు. అది కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ రీల్స్ చేసి ఆ విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ప్రయత్నం చేశాడు. నిజంగా ఈ వ్యక్తికి, అశ్విని థాపా ఇతని పేరు, హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఏమంటారు? ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ స్పందించండి. పెద్ద పెద్ద వాళ్ళే చేయలేనటువంటి పని ఒక వ్యక్తి చేశాడు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారాడు. ఏమంటారు? ఇతని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.